గంగ అంటే ఏమిటండి అని అడగాలన్నా, గంగావతరణము యొక్క కథ వినాలన్నా, గంగావతరణము చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగలో మునక వెయ్యాలన్నా, గంగని త్రాగాలన్నా, ఈ 6 పనులు చెయ్యడానికి పరమశివుని యొక్క అనుగ్రహము కుదిరితే తప్ప వాడు చెయ్యలేడు. ఎందుకని? గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని. ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది. విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం.